నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్తుందా సార్, లేకపోతే నిన్నటి నుంచి జరుగుతున్న టీవీలో వస్తున్న వార్తలు కానీ ఇవన్నీ సార్ బీజేపీ ఒంటరిగా వెళ్తుంది అన్న వార్తలు బాగా వింటున్నాం సార్. నిజంగా బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా సార్? అంటున్నారు, అదే పెద్ద ప్రశ్నగా ఉంది వాస్తవంగా సార్. అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడారు, అదే అన్నారు, కానీ ఆ తర్వాత ఏమో అది కొనసాగింపు ఫాలో అప్ ఏం లేకపోయింది. రెండోది ఇక్కడేమో అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి పదే పదే మా అధిష్టానం నిర్ణయిస్తుందని ఒకటే చెప్తున్నారు, కానీ అంతకంటే వేరే మూవ్మెంట్ ఏం లేదు. మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా వీళ్ళేమి జనసేన కూడా లేకపోతే జనసేన అధినేత కానీ టీడీపీ అధినేత కానీ ఎవరు ఆ ప్రస్తావన చేయలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మూడోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలని ఒక మాట అన్నారు తప్ప టీడీపీ చర్చలు లేకపోతే పవన్ కళ్యాణ్ నేను మాట్లాడి ఒప్పించాను, దానికోసం చివాట్లు కూడా తిన్నాను, ఇవన్నీ కూడా చెప్పారు కదా. అంటే ఈయన వెళ్ళి చర్చలు జరిపినా ఆయన చివాట్లు తిన్నా వాళ్ళు ఒప్పుకోలేదా అనే ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ముఖ్యమైన ఛానల్స్ కొన్ని దీని మీద భారీగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీతో వద్దు, ఒంటరిగా వెళ్దామని నిర్ణయించుకున్నారని. ఈరోజు కూడా అయ్యాక ఈరోజు నేను ఆ సోర్సెస్ అనే వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేశాను. నాకు తెలిసిన ప్రకారం బీజేపీ శిబిరంలో ఇప్పుడు ఆలోచన అట్లాగే ఉంది. అంటే ముఖ్యంగా బీజేపీ అంటే లేదా సంఘ పరివారం ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకుంటే రెండు ఉంటాయి, రెండు దొంతర్లు. ఒకటి ఆర్ఎస్ఎస్, దానికి సంబంధించి హిందుత్వ సిద్ధాంతం మతం ఈ విషయాలన్నీ చెప్పే వాళ్ళేమో మూల విరాట్లే. కానీ ఎన్నికలు, అభ్యర్థులు, పదవులు, పొత్తులు ఈ విషయాలు బీజేపీకి వదిలేస్తారు. తప్పకుండా మార్గనిర్దేశం చేస్తారు, కానీ అంతిమంగా నిర్ణయం బీజేపీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు చూస్తారు. అలా చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫున వచ్చినటువంటి చాలా రోజులుగా వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేదే చెప్తున్నారని అంటారు. అంటే పొత్తు పెట్టుకోవడం ద్వారా మీకు ఏమన్నా చాలా ఎక్కువ సీట్లు వస్తాయా, లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా ముఖ్యమంత్రులు అవుతారు, మీరు ఎలా దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. గతంలో అనేకసార్లు విడిపోవడమే కాకుండా పొత్తు పెట్టుకోవడం వల్ల మనం ఎదగకుండా పోయామనే అభిప్రాయం బీజేపీలో చాలామందిలో ఉంది కదా. ఇవన్నీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి? దక్షిణ భారతంలో ఎట్లాగో మనకేం సీట్లు రానప్పుడు ఏపీలో మటుకు ఎందుకు అనేది వాళ్ళు తర్జన భర్జన చేస్తూ వచ్చారు. కొంతకాలం కిందట రాష్ట్ర కార్యవర్గం ఇట్లా ఆఫీస్ బేరర్లది ఇది జరిగినప్పుడు ఐ థింక్ శ్రీ ప్రకాష్ జీ అనుకుంటా ఆయన పేరు, వాళ్ళ తరఫున సంతోష్ తర్వాత ఉంటాడంట ఆయన ఆర్గనైజేషనల్గా, ఆయన కూడా వచ్చారు. అప్పుడు కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళతో సహా ఎవరు తప్పకుండా తెలుగుదేశంతో వెళ్ళాలి లేకపోతే కుదరదనే పద్ధతిలో మాట్లాడలేదని రిపోర్ట్ అప్పుడు కూడా నేను మీకు చెప్పాను మన దగ్గర. సో అదే చివరికి అదే నిలబడింది. ఆయన కూడా తన రిపోర్టు అందరూ కోరుకోవటం లేదు అనే పద్ధతిలోనే చెప్పారు, వద్దంటలేదు. కానీ కాకపోతే పురంధేశ్వరి అధ్యక్షురాలుగా ఆమె మటుకు ఇంకొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అటే ఉండాలి అని చెప్తున్నప్పటికీ తెలుగుదేశంలో కూడా ఒక విముఖత ఉంది. వాళ్ళతో వెళ్తే అవన్నీ వాళ్ళకున్నవన్నీ మనం మోయాల్సి వస్తుంది, లేకపోతే మైనారిటీలు దూరం అవుతారు, హోదా క్వశ్చన్ వస్తుంది, చంద్రబాబు నాయుడు రష్యా ఇచ్చారు, ఇట్లాంటివి తెలుగుదేశంలో కూడా ఒక వర్గం ఉంది. అయినా చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా అట్టిపెడుతూ వచ్చారు. నిజం చెప్పాలంటే నేను ఈరోజు ఉదయం మాట్లాడినప్పటికీ కూడా చంద్రబాబు ఇంకా ఒక వారం రోజులు నిరీక్షిద్దాం, క్లోజ్ చేయొద్దు మనం అనే లైన్లోనే ఆయన ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ కోణంలో మటుకు వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు, వద్దు అని చెప్పారు. అయితే మీరు నిర్ణయం తీసుకుంటే మీ ఇష్టం అంటారు వాళ్ళు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ టాప్ బ్రాస్ వద్దు, మా అంచనా ఇది అని చెప్తూనే బీజేపీలో సంస్థాగత వ్యవహారాలు చూసేవాళ్ళు, ముందు నుంచి ఉన్నవాళ్ళు, లేదా కరుడు కట్టిన అంటారు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాళ్ళు అయి ఉంటారు. సో వాళ్లకు ఇది సుముఖంగా లేదు. ఒకటి తాము పెరగాలి అనేది, ఇంకొకటి బీజేపీలో కూడా చాలామంది ఏంటంటే మనం ఈ పోటీ చేసే అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కొత్తగా అవకాశాలు కోరుతూ ఉన్నారు, వాళ్ళు వనరులు సమకూర్చుకొని సోషల్ ఈక్వేషన్స్ అన్ని చూసుకొని ఉన్నారు. గెలిచినా గెలవకపోయినా ముందు అక్కడ తమ ప్రజెన్స్ చూపించుకోవాలని. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మనకు 10-20 అంతకంటే మనం చేసేదేముండదు. వీళ్ళందరూ ఏమైపోవాలి, చాలా కాలంగా మనం ఇట్లాగే ఉన్నాము అనే ఒక గట్టిగా వాళ్ళు పట్టుపడుతున్నారు అని. నిజానికి గతసారి కూడా చేశారు, అసలు చేయలేదనేది ఏం కాదు. కానీ ఇప్పుడు హోరాహోరీగా మోదీ హ్యాట్రిక్ ఇదంతా అన్నప్పుడు మనం ఆ స్లోగన్తో అయోధ్య రామ మందిరం ఇవన్నీ తీసుకొని పోతే మనకు బాగుంటుంది, లేకపోతే ఇవన్నీ టీడీపీకి ధారబోయాలి అనే
పైగా వాళ్ళు పోనీ మనల్ని ఏమైనా చేస్తారంటే మనల్ని ఏమో వాళ్ళు ఓన్ చేసుకోరు, వాళ్ళ పార్టీ పెరుగుతుంది. అండ్ మోర్ దాన్ దట్ ఒక్క అది ఏపీలోనే కాదు, ఉత్తరాదిన కూడా ముఖ్యంగా పంజాబ్లో ఉంది, అకాలీదళ్ వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలా వద్దా? లేకపోతే హర్యానాలో జేజేఎం అనే ఒక పార్టీ ఉంది, ఇదే చౌతాల్, అది వాళ్ళతో మళ్ళీ పెట్టుకోవాలా వద్దా? అంటే ప్రాంతీయ పార్టీలను మనం వాటి మీద ఆధారపడి ఎక్కువ కాలం వాటిని ఎందుకు బతికిస్తూ రావాలి? కొంచెం దెబ్బతిన్నవి, ఓడిపోయినవి వాటిని పక్కకు నెట్టేసి మనం పైకి రావాలంటే అన్ని చోట్ల మనమే చేయాలి, మనమే పోవాలి అనేది ఆర్ఎస్ఎస్ దాన్ని అనుసరించి ఉండే సిద్ధాంతకర్తలు, సంస్థాగత మార్గదర్శకుల అభిప్రాయం అని చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళైతే చెప్పేశారు, వద్దు, పొత్తు వద్దు మా ఉద్దేశంలో, మీ నిర్ణయం మీది అని. మీ నిర్ణయం మీది అన్నప్పుడు ఎవరు ఉంటారు? సహజంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, అధ్యక్షుడు నడ్డా, ఈ ముగ్గురు కాకుండా రాజ్నాథ్ సింగ్ సీనియర్ నాయకుడు, ఈ నలుగురు కూర్చొని నిజానికి మొన్న రాత్రి అయితే వాళ్ళు రాత్రి 3:30 వరకు డిస్కషన్స్ చేశారు, ఒక 100 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇట్లాంటి వార్తలు చాలా వచ్చాయి. తెలంగాణ కూడా ఉంది అందులో, ఏపీ ఇంకా కొంచెం పక్కన పెట్టి ఉంచారు వాళ్ళు. సో వీళ్ళు నలుగురు ఫైనలైజ్ చేస్తారు అంతిమంగా. కానీ అక్కడ కూడా చూస్తే అమిత్ షా నిజంగానే చంద్రబాబుతో చర్చలు అయితే జరిపాడా లేదా అంటే జరిపాడు, ఎన్డీఏలోకి ఆహ్వానించారని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్తున్నమాట. నిజంగా నేను ఆహ్వానం కొంచెం అవకాశం ఉంది కాబట్టే వెళ్ళాను, ఆయన అయితే రండి, జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పారు అని. మరి ఆ సమయంలో అలా ఆలోచించారని తెలీదు. అమిత్ షా ఏదో ఒక విధంగా ఎక్కడన్నా సీట్లు తగ్గినా పనికి వస్తాయి అని ఆయన కుదుర్చుకుందామని కొంచెం ఆలోచిస్తున్నప్పటికీ మోదీ దీనికి బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇంతకుముందు మనల్ని ఎన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయిన ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు చేసుకోవాలి అని చివరకు ఆయన ఒక మాట కూడా అన్నారని నాకు చెప్పిన అతను చెప్తున్నాడు. మీరు ఒకవేళ పొత్తు పెట్టుకున్నా నేనైతే తెలుగుదేశంతో పాటు జాయింట్ ప్లాట్ఫామ్స్, ఉమ్మడి వేదికలు పంచుకొని ప్రచారం చేయడానికైతే నేను సిద్ధంగా లేను, మీరు చేస్తే చేయండి అంటే ఆర్ఎస్ఎస్ అట్లా చెప్తే, ఇటు పార్టీలో కూడా అమిత్ షా చెప్పిన దానికంటే మోదీ వైఖరి భిన్నంగా ఉంది. అందుకనే గతసారి కూడా కాస్త కఠినంగానే వాళ్ళు ఉన్నారు, ఏపీకి సంబంధించిన అంశాలు కూడా నెరవేర్చలేదు. మోదీ ఇలాంటి కీలక వ్యక్తి, మోదీని అన్ని మోదీ చుట్టూ తిరుగుతాయి, ఆయనే అంత బలంగా వద్దని ఆయన భావిస్తున్నప్పుడు ఆయనకు కాదని వీళ్ళు నిర్ణయం తీసుకోగలరా? తీసుకోరేమో అనే అభిప్రాయం ఈ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇదే ఎక్కువగా సర్క్యులేషన్లోకి వస్తున్న మాట కూడా నిజం. దీని మీద తెలుగుదేశం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు మా దగ్గర అదనంగా ఏం సమాచారం లేదు, కొత్తగా మాకేం ఇన్పుట్స్ లేవు అనే మాటే వాళ్ళు చెప్తున్నారు. అంటే బల్లగుద్ది లేదు, మాకు టచ్ ఉంది లేదా మాకు అని వాళ్ళు చెప్పడం లేదు. రెండో దేనికైనా సిద్ధమవుదాము అని వాళ్ళు ఇప్పుడు చేసే సర్వేల్లో కూడా జనసేన యాంగిల్ ఉంటుందో తర్వాత చూద్దాం. బీజేపీతో పొత్తు ఉంటే ఎట్లా ఉంటుంది, ఉండకుంటే ఎట్లా ఉంటుంది అనే ఒక ప్రశ్న కూడా మేము జోడిస్తున్నాము, ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. వితౌట్ ఇప్పటివరకు ఏదో ఒక విధంగా వెళ్ళాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి నిజంగానే ఇది కొంచెం సందేహంలో పడినట్టుగానే ఉంది సార్. అయితే ఒకవేళ పొత్తుతో కాకుండా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒకవేళ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్తే, అంటే బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ చూసుకుంటే ఒంటరిగా వెళ్ళినా ఏం సాధిస్తుంది అన్న ప్రశ్న వస్తుంది కదా సార్. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే సార్, మిగతా స్టేట్ అయితే ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే ఇప్పుడు బీజేపీకి ఎన్ని వస్తాయి, పెద్ద బ్రహ్మాండంగా వస్తుందా లేదా కాదు, లేదా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇట్లా అనేక విషయాల్లో బీజేపీ మీద ఆగ్రహం ఉంది. వామపక్షాలు అయితే కనుక అసలు బీజేపీతో పొత్తొద్దు, వీళ్ళందరూ తొత్తులుగా మారిపోయారని చెప్తున్నారు. షర్మిల కూడా వచ్చి కాంగ్రెస్తో వాళ్ళు కలిసి సభలు పెడుతున్నారు, ఇవన్నీ నిజమే. ఇప్పుడు మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోణంలో ఆలోచించినప్పుడు సీట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మంది పోటీ చేయాలి, ఎక్కువ ఓటింగ్ వస్తుంది, దాన్ని మనం చూపించుకోవచ్చు. గతసారి 1% కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి, 100 కంటే తక్కువ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ మీద. అది పోవాలి, మనం పెంచుకోవాలంటే కూడా చెయ్యాలి కదా. ఎప్పటికప్పుడు తెలుగుదేశాన్ని బలపరుస్తుంటే చంద్రబాబు ప్రభుత్వము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత మనము అని అంతే అయిపోతాము. మూడోది ఆయన ఎప్పుడు మనతో ఉంటారో ఎప్పుడు మారుతారో తెలీదు. ముఖ్యంగా ఈ పోటీ చేయాలనే ఉత్సాహవంతులు, గత వనరులు, ఈక్వేషన్స్ చూసుకొని ఉన్నవాళ్ళు వీళ్ళు వెనకపోతే మన పార్టీ పెరుగుదలకు భవిష్యత్తులో రారు కదా. ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తున్నారని. సరే గతసారి చేశారు కదా, వచ్చిందే ఉందిలే అనేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా
పార్టీ పెరగాలి. తెలుగుదేశం ఓడిపోయి దెబ్బతింది. ఉమ్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దాడికి వాళ్ళు చాలా బిక్కిరి బిక్కిరి అవుతున్నారు. మనం ఇప్పుడు మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని బతికించడం కంటే ఉమ్, మనం ఊరుకుంటే తెలుగుదేశం దెబ్బతింటే ఆ స్లాట్ మనం తీసుకోవచ్చు కదా ఓకే. అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో కూడా అంతే. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, వాళ్ళు చాలా నిరుత్సాహంలో ఉన్నారు, ఉమ్, వాళ్ళకు వచ్చి బీజేపీలో చేరుతున్నారు. ఉమ్, ఇలాంటప్పుడు మనం బీజేపీకి బీఆర్ఎస్కు సహకరించి కాంగ్రెస్ను దెబ్బతీయటం కంటే ఉమ్, ఏదో కాస్త రాజకీయ మాయాజాలను జరిపి బీఆర్ఎస్ను దెబ్బతీస్తే ఆ ప్రాంతీయ పార్టీగా మనం రావచ్చు కదా. ఇట్లా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఇదే కాకుండా ఇప్పుడు నేనంటే అకాలీదళ్ళు ఉండి వెళ్ళిపోయిన పార్టీలు వాటి అన్నిటితో కూడా మనం వాటిని బతికించడమా మనమే నిలబడ్డమా అన్నది వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. ఉమ్, ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒంటరిగా వెళ్దామనేది ఎక్కువగా ఉందని. ఉమ్, దీనికి ఇంకొక చిన్న కొసమేరపు ఏమంటే సార్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆమె పర్ఫార్మెన్స్, ఆమె చేసిన తీరు మీద వాళ్ళకేమీ బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఒక్కసారి కూడా పురంధేశ్వరిని పిలిచి సీరియస్గా ఎలక్షన్ డిస్కషన్ జరపలేదు. ఉమ్, జరిపిన సూచనలు కూడా ఏం లేవు. సార్ ఆమె కూడా మా అధిష్టానం నిర్ణయిస్తుందనే చెప్తూ వచ్చారు. కానీ నేను మీతో అన్నాను కూడా ఒకసారి, ఆమెకు ఎక్కడ విసుగు రావట్లేదు ఏంటి, సార్ వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు పోతే మమ్మల్ని ఎందుకు అడుగుతారని ఇట్లా అంటలేదు. ఈరోజు ఉదయం అంటున్నారు ఆమె. సార్ ఎన్నిసార్లు అంటే నేను ఒకటే చెప్తాను, మేము 175 స్థానాలకు మేము సిద్ధమవుతున్నాం, ఉమ్, 25 స్థానాలకు సిద్ధమవుతున్నాం. ఉమ్, పొత్తుల మీద మా అధిష్టానం నుంచి క్లారిటీ లేదు. క్లారిటీ లేదన్న పదం ఆమె చెప్తున్నారు ఓకే. చూసుకుంటుంది అనేవాళ్ళు కదా అనే సుప్రీం దాని వరకు. నుంచి. కాబట్టి ఈ పురంధేశ్వరి స్టేట్మెంట్ కూడా మేము చెప్పిన దానికి అనుకూలంగా ఉంది చూడండి అని ఈ బీజేపీ సోర్సెస్ అంటున్నాయి. ఓకే. టీడీపీ సోర్సెస్ ఏమో మా దగ్గర సమాచారం లేదు అంటున్నారు. జనసేన అనేది అసలు లేకుండా పోయింది ఈ చర్చలో. ఉమ్, ఇదొక ఆశ్చర్యం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన లేకుండా పోయింది. కాబట్టి కొంతవరకు ఈ పొత్తు చిక్కుల్లో పడిందేమో. అయితే ఈ 2 రోజుల్లో సార్ దీన్ని ఒక ఫైనలైజ్ చేసి ఒక ప్రకటన మేము చేస్తాము ఉమ్, అనే మాట వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, సో ఇప్పటికి కూడా చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరగవని కూడా మనం చెప్పలేము. ఉమ్, సో 2 రోజుల్లో ఇది ఖాయమవుతుంది. ఉమ్, ఇప్పటికైతే సిగ్నల్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయి అనేది ఖాయం. కాపులు అన్నది కూడా సార్ ఎందుకు మనం జనసేనకే వదిలేయాలి, మనమే ఎందుకు తీసుకోకూడదు? ఉమ్, మనం ఒక సోషల్ గ్రూప్ను, సోషల్ క్యాంపును తీసుకుంటే మన పార్టీ పెరుగుతుంది కదా. మనం అటువైపు దృష్టి పెడదాం, వాళ్ళని మన పార్టీలో చేర్చుకుందాం. ఓకే. ఎటు పవన్ కళ్యాణ్ మన వెనకే ఉంటాడు కదా. ఉమ్, ఇది ఆలోచన ధోరణి ఉన్నట్టుంది. కాబట్టి ఈ వార్తలు అంత నిరాధారమైనవి కాదు, సార్ పెద్ద మథనం అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఉమ్, ఎట్లా సీట్లు ఎక్కువ రానప్పుడు ఇంత గొడవ ఎందుకు అనేది కూడా ఒక వ్యూ పాయింట్. అప్పుడు కనీసం మన పునాది, మన సంస్థాగత విస్తరణ చూసుకోవచ్చు కదా అని వాళ్ళు భావిస్తున్నారని. ఉమ్, దీనికి జాతీయ స్థాయిలో బీజేపీ, ఎన్డీఏ కూటమి, లేకపోతే ఎన్డీఏ వర్సెస్ ఇండియా, లౌకికతత్వం, ఆంధ్రప్రదేశ్కు జరగాల్సిన న్యాయం, ఇలాంటి అంశాలు అసలు ఈ చర్చలో లేవు. నేను చెప్పిందంతా బీజేపీ, టీడీపీ మధ్యలో కెమిస్ట్రీ గురించి మాత్రమే. ఓకే. అది కొంచెం రివర్స్ అవుతున్నట్టుగానే ఉంది. థ్యాంక్ యూ సార్.